సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. వామనావతారాన్ని చెప్తున్నాడు. ఉదయిత్తు బల్యాహరణాభిలాషో యో వామనోహార్యజినం వసానః తపాంసి కాంతారహితో వ్యతానీరాజ్యోవతాదాశ్రమిణాం వయం నః. ఉదయిత్తు బల్యాహరణాభిలాష, బలి ఆహరణ అభిలాష. ఉదయిత్తు, ఉదయిత్తు అనే మాటకు అర్థము ఉదయించాడు, ఉదితో అభూత్ అని అర్థం. ఇక్కడ ఉదయించాడు. ఎందుకు ఉదయించాడు? బలి ఆహరణ అభిలాష, బలి యొక్క సంపదలన్నీ తిరిగి అతడి నుంచి స్వీకరించాలి, గ్రహించాలి అనే అభిలాషతో అవతరించినవాడు. అవతరించినవాడు ఏ రూపొందుతున్నాడు? యో వామనః, వామన రూపంలో పొట్టివాడుగా వచ్చినవాడు. హార్యజినం, మృగచర్మాన్ని ధరించాడు. అక్కడ మృగచర్మ ధారణ అనేది బ్రహ్మచారికి ఉచితమైనటువంటి వేషం. అది అలాంటి హార్యజినం వసానః, దాన్ని ధరించి వచ్చాడు. పైగా తపాంసి కాంతారహితో వ్యతాని, అనేక తపస్సులు చేశాడు. అంటే పుట్టుకే ఉదాత్తమైన జన్మను స్వీకరించాడు, వేదమయమైన జన్మను స్వీకరించాడు ఆయన. అలా వచ్చినటువంటి వాడు ముందుగా ఉపనయనం మొదలుకొని యజ్ఞము చేసి ఆ తర్వాత బలి యొక్క గర్వాన్ని అణచి ఇంద్రుడికి రాజ్యాలను అప్పగించి తపస్సును ఆచరించాడు. వామనుడు తర్వాత చేసిన పనంతా తపస్సు. ఈ విషయం పురాణాలు మనకు చెప్తున్నాయి. అందుకే ఈ తపస్సును ఆచరించినప్పుడు కాంతారహిత, వామనుడు బ్రహ్మచారి అవతారం. అందుకే లక్ష్మీదేవి అప్పుడు రాలేదు, ఆయన ఒక్కడే వచ్చాడు. అందుకే కాంతారహిత అని మాట అన్నారు. తపాంసి కాంతారహితో వ్యతానీత్, లక్ష్మీదేవి లేకుండా బ్రహ్మచారిగా వచ్చి తపోనిష్టలో ఉన్నాడు. అది వామనుడిని మనం పరిశీలించినప్పుడు కేవలం బలి దర్పాన్ని అణచి ఇంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చాడు, ముల్లోకాల రాజ్యాన్ని ఇచ్చాడు అంతా ఆగిపోతాం. కానీ తర్వాత వామనావతారం విశేషం తెలుసుకోవాలి. ఆయన తపస్సును ఆచరించాడు. ఈ రహస్యం మనకి రామాయణంలో మనకి కనబడుతుంది. విశ్వామిత్రుడు వారు రాముడి వారిని తీసుకువెళ్ళినప్పుడు సిద్ధాశ్రమంలో చూపిస్తాడు. వామనుడు ఇక్కడ తపస్సు చేశాడు, అందుకే ఇది నీ ఆశ్రమే అనుకో అన్నాడు. అంటే నువ్వు వామనావతారంలో ఇక్కడ తపస్సు చేసావు, ఆ నువ్వే రాముడుగా వచ్చాను భావంతో ఇది నీదే అనుకో అని చెప్పడంలో ఒక ధ్వని ఉన్నది. వాల్మీకి రామాయణంలో మనకు కనబడుతున్నది. అందుకే తపస్సును ఆచరించాడు. బ్రహ్మచర్య దీక్షలోనూ ఉన్నాడు. లక్ష్మి లేకుండానే వచ్చాడు కనుక కాంతారహిత అనే మాట చెప్పారు. అలా ఉన్నటువంటి వాడు ఆద్యోవతాత్ ఆశ్రమిణామయం నహ. అవతాత్ అంటే రక్షించుగాక, నహ మమ్ములను రక్షించుగాక. ఎవరైనా ఆద్య ఆశ్రమిణామయం, ఆద్య ఆశ్రమిణం అంటే మొదటి ఆశ్రమానికి చెందినవాడు అన్నారు. మొదటి ఆశ్రమం అంటే బ్రహ్మచర్య ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఉన్నవాడు అంటే బ్రహ్మచర్య తేజస్సు అంతా మూర్తిభవించిన అవతారమే వామనావతారం స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు బ్రహ్మచర్య తేజస్సు, మరొక వైపు తపస్సుకు సంబంధించినటువంటి తేజస్సు, మూడో వైపు శత్రువుల్ని అధర్మాన్ని నిగ్రహించి ధర్మాన్ని రక్షించడం, ఇన్ని కనబడుతున్నాయి. అలాంటి వామనుడు మనకి రక్షణనిచ్చుగాక అని ఉపజాతి వృత్తంలో అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు. ఉదయిత్తు బల్యాహరణాభిలాషో. ఇప్పుడు ఇంకా శివుని పరంగా దీన్ని చెప్పుకునే పని. ఉదయిత్తు ఆయన ఏ విధంగా ప్రకటింపబడ్డాడంటే బల్యాహరణాభిలాష. బలి అంటే మన బలి చక్రవర్తి అర్థం విష్ణువు పరంగా చెప్పుకున్నాం. బలి అంటే పూజా ద్రవ్యం అని అర్థం. ఇక్కడ పూజకు సమర్పణ చేసేదాన్ని బలి అంటారు. పూజ అన్న యజ్ఞం అన్నా కూడా యజ్ఞంలో సమర్పించేది, పూజలో సమర్పించేదాన్ని బలి అనాలి. అలాగా దేవతలను ఉద్దేశించి ఆహుతులు ఇస్తారు కదా, అవి దేవతలకు బలులు. కానీ బలి అనగానే ప్రతిసారి ఏదో నన్ను నరికేయడమే కాదు, బలి అనేది సమర్పణము, ఉపహరణము, దేవతలకి సమర్పించడము, దాన్ని బలి అంటారు. అలాగా దేవతలందరికీ ఆహుతులు ఇస్తూ రుద్రునికి ఆహుతులు లేకుండా చెయ్యాలని, రుద్రుని అవమానించాలని చెప్పి దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో రుద్రునికి ఆహుతులు ఇవ్వకుండా చేస్తుంటే ఆ రుద్రునికి తిరిగి ఆహుతులు గ్రహించడానికి, అంటే తాను తిరిగి బలిని అందు నుంచి గ్రహించడానికై వచ్చినటువంటి స్వామి. అంటే దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేసిన ఘట్టాన్ని ఇక్కడ చెప్తున్నారు. యజ్ఞంలో ఉన్న బలుల్ని స్వీకరించడానికే, ఆహుతులు స్వీకరించడానికే వచ్చినవాడు. ఎవడైనా వామనః. వామన శబ్దం అంటే మనం విష్ణుపరంగా చెప్తున్నాం. వామన శబ్దానికి మరొక అర్థం మనోహరుడు అని అర్థం. ఇక్కడ వామనః అంటే మనోహర. వామ శబ్దానికి అందము అని కూడా అర్థం ఉన్నది. వామనః అంటే మనోహరమైన రూపం వచ్చాడు. హార్యజినం అంటే మృగచర్మం ధరించాడు. చర్మధారి కదా ఎలాగూ, అది కూడా సరిపోతున్నది. ఇక్కడ వామన శబ్దానికి అర్థం ఏంటంటే విష్ణుపరంగా వామన్ అంటే పొట్టివాడు అంటాం, కానీ వామన్ అనేది పరమాత్మ పరంగా గొప్ప శబ్దం. అది గజేంద్ర మోక్షంలో సర్వజగత్తుని తన నుంచి వ్యక్తపరుస్తాడు, తిరిగి తన లయం చేసుకుంటాడు. సర్వజగత్తుని తన యందు వ్యక్తపరచడమే వామనుడు. కనుక వామనుడుగా వచ్చి త్రివిక్రముడయ్యాడు అంటాం, కానీ
త్రివిక్రముడు కూడా వామనుడే. ఎందుకంటే త్రివిక్రమ రూపంతో జగత్తనంతటి తనలో చూపించాడు కదా బలిచక్రవర్తికి. అందుకే వామన శబ్దం చాలా విశేషమైన అర్థం ఉన్నది. అలాగే పరమేశ్వరుడు సర్వజగత్తుని తన నుంచి వ్యక్తపరిచాడు కనుక వామనుడు. శివునికి కూడా వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమ అని వామదేవ శబ్దం ఉంది. వామన వామదేవ ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. చర్మాంబరధారి అన్నప్పుడు శివుడు ఎలాగూ చర్మాంబరధారి. అలా వచ్చినటువంటి దక్ష ప్రజాపతి చేసినటువంటి క్రతువుని ధ్వంసం చేస్తూ తిరిగి దక్ష ప్రజాపతి పశ్చాత్తప్తుల యజ్ఞములు చేసి రుద్రునికి మళ్ళీ ఆహుతులు ఇచ్చాడు. ఆ ఆహుతులు స్వీకరించాడు. అది బల్యాహరణాభిలాష అనే మాట స్పష్టంగా తెలుస్తున్నది. అటు తర్వాత పరమేశ్వరుడు దక్షయజ్ఞ విధ్వంసం తర్వాత చేసిన పని ఏమిటంటే తపస్సు చేశాడు. ఎందుకంటే అమ్మవారు తన శరీరాన్ని ఎప్పుడైతే త్యజించిందో పరమేశ్వరుడు ఇంకా తపస్సును ఆచరించాడు. ఆ తపస్సు ఎలా ఆచరించాడు? వామమైనటువంటి అమ్మవారు ఎప్పుడైతే తనువు చాలించారో దక్షమే మిగిలింది. ఇంకా కుడివైపు ఆయనే కదా, దక్షమే మిగిలింది కనుక దక్షిణామూర్తిగా ఆయన తపస్సును ఆచరించాడు. అందుకే తపాంసి కాంతారహిత. ఇక్కడ కాంతారహిత అంటే సతీదేవి లేనప్పుడు ఆయన తపస్సును ఆచరించాడు. అలా తపస్సును ఆచరించినటువంటి వాడు ఆద్యోవతాదాశ్రమిణాం వయన్నః, ఆశ్రమస్థులందరికీ ఆద్యుడు. ఇందాక చెప్పినప్పుడు ఆశ్రమాల్లో ఆది అయినటువంటి బ్రహ్మచర్యాశ్రమం చెప్పుకున్నాం. తపస్సులో ఎలాగూ బ్రహ్మచర్యం ఉంటుంది. అంటే ఇదివరకు సతీదేవి ఉన్నది కదండి అంటే ఇప్పుడు లేదు కదా. అప్పుడు ఆయన తపోనిష్టమైన బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించి తపస్సు చేశాడని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆశ్రమిణాం ఆద్య అనే అర్థం ఇక్కడ తీసుకుంటే అన్ని ఆశ్రమాలకి ఆది అయినటువంటి వాడు శివుడు. ఇది తెలుసుకోవాలి. బ్రహ్మచర్యాశ్రమానికి గృహస్థాశ్రమానికి అన్నిటికీ ఆయనే ఆది. ఆయన నుంచి ఇవన్నీ వచ్చాయి. అది ఆయనంత గృహస్థు లేడు, ఆయనంత బ్రహ్మచారి లేడు, ఆయనంత వనప్రస్థు లేడు, ఆయనంత సన్యాసి లేడు. అందుకే బైరాగులు దేవుడు ఆయనే, గృహస్థుల దేవుడు ఆయనే. అటువంటి పరమేశ్వరుడు మనల్ని రక్షించుగాక అంటూ ఈ శ్లోకంలో ఇటు వామనావతారమైన విష్ణుపరంగా అర్థం చెప్తూ శివపరమైనటువంటి అర్థం. ఇక్కడ శివలీల ఏం తీసుకున్నా అంటే దక్ష ప్రజాపతి క్రతువుని ధ్వంసం చేసిన లీలని స్వీకరించడం జరిగినది. ఆ తర్వాత పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా తపస్సు చేసిన వైనాన్ని కూడా వర్ణించారు. ఉదైత్తు బల్యాహరణాభిలాషో యో వామనోహార్యజినం వసానః తపాంసి కాంతారహితో వ్యతానీత్ ఆద్యోవతాదాశ్రమిణా వయం నః. ఈ విధంగా హరిహరులకు నమస్కారం చేసుకుని